సమాన అవకాశాలు ఉండాలి నిరుద్యోగుల భర్తీలో అని చెప్పేసి జీవో నెంబర్ 55 తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 29 తీసుకొచ్చి 55ను రద్దు చేసింది. దాని మీద ఇంతవరకు టీజీపీఎస్సీ మాట్లాడడం లేదు, అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు. మరి అలాగే నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి మల్లుపట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు. మీరేమన్నారు? మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు 5,000 కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం 73 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు. ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే 55,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి 10 లక్షల మంది విద్యార్థులు, మరి 1,023 స్కూల్స్ అంటే కనీసం అంటే 4,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి. మరి ఈ విద్యార్థులందరూ అన్నం ఎక్కడి నుంచి తిన్నారు? ఈ విద్యార్థులు బట్టలు ఎక్కడి నుంచి వేసుకున్నారు? ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ విద్యార్థులకు మరి స్కూళ్ళకు రిపేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ డబ్బు నుంచి వచ్చినాయి? అవన్నీ డబ్బులు కావా? సో ఇంత ఘోరమైన అబద్ధం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం 73 కోట్లు ఖర్చు పెట్టినని చెప్తారా? ఎట్లా తెలంగాణ ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు, మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు. రోజు అంతే అబద్ధాల ప్రచారం, ప్రజలను తప్పుదో పట్టించడమే మీరు పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే 13వ వయస్సులోనే వందలాది మంది విద్యార్థులు విమానాలు ఎక్కి విదేశాలకు పోతే ఇలా మీరు విద్యార్థులు పంపించడమేమో కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 28 సార్లు చక్కర్లు కొట్టిండు. మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్టగొట్టి ముఖ్యమంత్రి గారు మరి ఆయన్నే 28 సార్లు ఢిల్లీ ట్రిప్ వేసిండు విమానాలు. అంటే మీరు అర్థం చేసుకోండి. అది కాకుండా ఇక లండన్ థేమ్స్ నది పోయి వచ్చిండు, మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసి వచ్చిండు. ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి ఈ హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుకు లేదు. మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా మరి ట్రిపుల్ ఐటీ బాసర్లో 8,000 మంది విద్యార్థులు ఒక క్యాంపస్లో ఉంటే ఎంతో ఇబ్బంది అవుతుంది పిల్లలకు. ఆ 8,000 మంది విద్యార్థులు ఒక దాంట్లో ఉంటే దాని మీద స్టడీ చేయకుండా, దాంట్లో వస్తున్న ఇబ్బందులను స్టడీ చేయకుండా 2,560 మంది విద్యార్థులు ఒక దగ్గర పెట్టడానికి పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ నిన్నగాక మొన్న గురుకుల పాఠశాలలో దాదాపు 186 మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చినాయి. సాంఘిక సంక్షేమ శాఖను ఉదాహరణగా తీసుకుంటే 186 మంది విద్యార్థులకు వస్తే ఆనాడు కేసీఆర్ గారు వెంటనే ఒక్కొక్కరికి 50,000 రూపాయల పారితోషికం ఇచ్చి ఒక్కొక్కరికి ఒక ల్యాప్టాప్ ఇచ్చిండ్రు. ఇంతవరకు కనీసం ఒక మంత్రి పోయి అడిగిన పాపాన పోలే. ఎందుకంత మీకు కొసి గురుకులాల మీద? ఈ పిల్లలు బాగా చదువుకుంటే ఎందుకు మీరు మరి భరించలేకపోతున్నారు? ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు దయచేసి అంకెల గారడి బంద్ చేయండి. అంకెల గారడి బంద్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది మాకు మంచి ఫ్యాకల్టీ కావాలని. వాళ్ళు మంచి ఫ్యాకల్టీ కావాలని డిమాండ్ చేస్తుంటే మీరేమంటున్నారు? ఫ్యాకల్టీ 2,000 మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు. 2,000 మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు. నేను ఆనాడు సాంఘిక సంక్షేమ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, కొప్పుల ఈశ్వర్ గారు, మేమందరం బల్క సుమన్ గారు మేమందరం పోయి కొట్లాడితే మళ్ళీ తీసుకొచ్చి ఆ 2,000 మందిని రీఇన్స్టేట్ చేసి వాళ్ళకి జీతాలు ఇంతవరకు రాలే. అదేవిధంగా ఖైదీలకు 83 రూపాయల డైట్ చార్జెస్ ఉంటే జైళ్ళల్లో విద్యార్థులకు 37 రూపాయలే ఉంటున్నాయి. వాటిని పెంచండి అని మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతవరకు దాని మీద ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి కనీసం అంటే 60 రూపాయలు విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచే విధంగా చూడండి. ఆ 662 గురుకులాలు కేసీఆర్ గారి హయాంలో ఏవైతే వచ్చినాయో వాటికి ముందు పక్కా భవనాలు కట్టించండి. మండలాలకు ఒక గురుకులం ఉంది, ఆ మండలాల్లో గురుకుల భవనాలు కట్టించండి. దాని తర్వాత మీరు 1-2 చోట్ల మీరు ప్రయోగం చేస్తే చేయండి, కానీ ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ మాత్రం చేయకండి.